కార్మికుల బాధ్యత, కార్మికులు ఎందుకంటే వాళ్ళ కష్ట నష్టాలు కూడా తెలుసు, నష్టపోయేది కూడా వాళ్లే అనేటువంటి అంశంలో కూడా తెలుసు కాబట్టి మనతో పాటు కార్మిక సంఘాల నాయకుడు శ్రీనివాసరావు గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం శ్రీనివాసరావు గారు. సో ఏంటి ఈ ప్రకటన తర్వాత మీ కార్మిక సంఘాలు కావచ్చు, ఆందోళన చేస్తున్నటువంటి వారిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్, ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఇది బతుకుతుందా లేదనేటువంటి ఆందోళనతో కార్మిక వర్గం ఉంది. అలాంటి సమయంలో పన్నీరులాగా మా నెత్తిని పోసినటువంటి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ద్వారా దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ఎవరైతే ఉన్నారో మా కాశీ విశ్వనాథ్ రాజు గారు, అందరూ కూడా అందరూ కలిసి దీన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటాం సార్. దీన్ని సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయి ఉత్పత్తి తీసుకొచ్చి మేము ఎట్టి పరిస్థితుల్లోని కర్మాగారాన్ని కాపాడుకుంటాం సార్. దీంతోనే కాకుండా అంటే శ్రీనివాసరావు గారు, అంటే దీని ఇప్పుడు ఇచ్చినటువంటి సహాయంతో గతంలో కూడా కేంద్రం తోడ్పాటును అందించింది, అప్పుడు మళ్ళీ లాభాల బాట పట్టింది, తర్వాత మనకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో కూడా చూసాం. సో ఇప్పుడు ఇంకా ఏంటి అసలు దీని శాశ్వతమైనటువంటి పరిష్కారం కానీ, లేకపోతే మీ వైపు నుంచి ఇంకేమన్నా డిమాండ్స్ ఉన్నాయా? డెఫినెట్ గా సార్, ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ అందిపుచ్చుకున్న ప్యాకేజ్ తో 3వ బ్లాస్ట్ పర్మిషన్ కూడా మేము రన్ చేసుకుంటాము. 6.5 to 7 మిలియన్ టన్ను వస్తే మేమంతటా మేము నిలబడతాం. ఇదే టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా NMDC నుంచి మాకు ఐరన్ ఓర్ కంటిన్యూ సప్లై చేయడానికి స్టీల్ మినిస్ట్రీ పూర్తిగా సహకరిస్తా ఉంది. అయితే భవిష్యత్తులో ఈ ప్యాకేజే కాకుండా మాకు ఓన్ మైన్స్ లేకుండా ఉంటే కనుక ఎప్పటికైనా RINLకి ప్రమాదమేనండి. భవిష్యత్తులో మాకు ఐరన్ ఓర్ కేటాయించాలి. ఐరన్ ఓర్ కేటాయించినట్టయితే సస్టైనబిలిటీ అవుతుంది. తర్వాత భవిష్యత్తులో ఇంకొక జనరేషన్ కూడా ఇవ్వడానికి ఉంటుంది సార్. పైగా పూర్తిగా కార్మిక వర్గం తరఫున భారతీయ మజ్దూర్ సంఘం మేము ఇస్తున్న హామీ ఏంటంటే, గతంలో చాలా అపోహలు ఉండే కార్మికులు పనిచేయట్లేదని, అది అంత తప్పుడు ప్రచారం అండి. మేము పూర్తిగా కష్టపడి మళ్ళీ దీన్ని లాభాల బాటలో తీసుకొస్తానికి కార్మిక వర్గం పూర్తి సిద్ధంగా ఉంది. అదే టైంలో భవిష్యత్తు ఇంకా దీన్ని పూర్తిగా కొనసాగాలంటే మైన్స్ ఇవ్వటం సార్. షెయిర్లో కలిపేదానికి కూడా ప్రతిపాదన ఇచ్చాము. అది సాధ్యమో కాదో తెలియదు, ఇంతవరకు గవర్నమెంట్ చెప్పలేదు. సో దానికంటే కూడా NMDC, నాగర్నారు, KIOCL లాంటివి కానీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చినట్టయితే సార్ మాకు విస్తృతమైన మార్కెటింగ్ అండ్ స్కిల్ మ్యాన్ పవర్ ఉంది. మేము నాగర్నార్ ప్లాంట్ కూడా పూర్తి స్థాయి ఉత్పత్తి తీయగలము. మాకు ఏదైతే మైనస్ పాయింట్ ఉందో మైన్స్, అవి మాకు కలిసి వస్తాయి. మాకు విస్తృతమైనటువంటి మార్కెటింగ్ ఉంది. అందరం కలిసి మాది ఒక 7 మిలియన్ టన్ను, వాళ్ళు నాగర్నార్ 3, KIOCL 1 మిలియన్ టన్ను, అంతా కలిపి 11 మిలియన్. సెయిల్ కి కాంపిటేటివ్ గా డెఫినెట్ గా సెయిల్ అంత లాభాలు అందించే అవకాశం ఉంటుంది. తద్వారా కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది. RINL కూడా ఎక్స్పాన్షన్ కి వెళ్తుంది. ఈ భవిష్యత్తు ప్లాన్ కి కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా సహాయం చేస్తే మా కార్యవర్గం పూర్తిగా కష్టపడి భవిష్యత్తు కర్మాగారాన్ని ఇంకా అనేక మందికి అందిస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సో ఇది కార్మిక సంఘాల నుంచి కూడా వస్తున్నటువంటి అభిప్రాయం. అంటే చాలా మంది ఎందుకు కార్మిక సంఘాల వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా అడిగానంటే, ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఈ ప్రకటనతోనే ఏమైపోతుంది అని, ఇదేదో కంటి తుడుపు ప్రకటన, సహజంగా రాజకీయ విమర్శలు కూడా మొదలుపెట్టారు. సో కన్స్ట్రక్టివ్గా చేయాల్సిందే, ఇంకా చేయాల్సింది ఉంది. మనం చూసాం కిరణ్ గారు, కాంగ్రెస్ కావచ్చు, లేదా వాళ్ళు అడుగుతున్నారు ఉండాలి. కానీ అసలు ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా ఇప్పటి నుంచే అసలు ఇదేం దీనివల్ల ఏంటి ఉపయోగం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. సో అందుకే కార్మిక సంఘాల యొక్క ఒపీనియన్ కూడా చూసాం. ఖచ్చితంగా కష్టపడతామన్నారు వాళ్ళందరూ. కష్టపడితే దీనిలా ఖచ్చితంగా లాభాలు బాటు పట్టించేదానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రేపు అమిత్ షా రాబోతున్నటువంటి నేపథ్యం,